అండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా. ఎండలు అయితే మామూలుగా కాయట్లేదు. నైట్ టైం కూడా ఎంత ఏసీలో పడుకున్నా వేసవికాలం అంత తొందరగా నిద్ర పట్టదండి ఎవరికి కూడా. నైట్ కనీసం 11 అయిపోతుంది అనమాట. అలా అప్పటికి చల్లగా నిద్ర పడుతుంది. ఉదయం లేవడానికేమో లేట్ అయిపోతుంది. పిల్లలకి హాలిడేస్ అయినా ఉదయం లంచ్ బాక్స్ హడావిడి ఒక్కటే ఉండదు, మిగతా పనులన్నీ కామనే కదా. ఇంకా ఉదయం అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి పూరి అయితే చేసి పెట్టాను. అసలు ఏం చేయకపోదాం, బయట నుంచి తెప్పిద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళేటప్పటికి అన్నీ అయిపోయినాయి అంట. అప్పటికప్పుడు చపాతీ పిండి కలిపి పూరీల కింద వేసేసాను అనమాట. కర్రీ అయితే ఏం చేయలేదు. ఇంకా తొందరగా వంట చేసేసుకొని పిల్లల్ని అయితే చదివిస్తున్నాను. మళ్ళీ అక్కడు ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, హాలిడేస్ ఇచ్చేసినా మా అమ్మ నన్ను వదలట్లేదురా బాబు అనుకుంటుంది. కానీ పిల్లల్ని కనీసం ఒక గంట సేపు చదివించాలి, చదివినవి మర్చిపోకుండా ఉంటారనమాట. మా వాడినైతే టేబుల్స్ ఎంతవరకు వచ్చి అంతవరకు రాసి అప్పచెప్పమన్నాను. వాడైతే అప్పచెప్తున్నాడు వాళ్ళ డాడీకి. ఇంకా పిల్లలు చదువు అయితే అయిపోయింది. భోజనం తినేసి ఆటలు స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ నుంచి. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.